రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారన్నమాట. ఏదైతే అంటే పార్టీలు మారే వాళ్ళ గురించి ఎలక్షన్స్ టైంలో మీరు మీరు ఆ వీడియో వినే ఉంటారు. పార్టీ మారిన వాడిని ఊరి తీయాలి సంథింగ్ ఏదో కామెంట్ అయితే చేశారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఈ రోజు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు ఎవరు రీసెంట్ గా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి. సో దాని గురించి మీరు ఏమంటారు? అంతకు ముందు ఇదే నాయకుల్ని నోటుకొచ్చినట్టు తిట్టింది, రేవంత్ రెడ్డి గారు నోటుకొచ్చినట్టు తిట్టిన అనేక వీడియోలు చూసాం. అంతేకాదు పార్టీలు మారిన వాళ్ళను ప్రజలే రాళ్లతోటి కొట్టాలి అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడింది కూడా చూసాము. అంటే ఈ రోజు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. మరి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఇంకొక పార్టీని లేదంటే ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించారో సేమ్ అదే తీరుగా ఇంకా చాలా డిఫరెంట్గా అంటే ప్రజలు వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారని ప్రజలు ఊహించలేదు. అందుకనే వీళ్ళు చెప్పిన అసత్య ప్రచారాలు కావచ్చు, వీళ్ళు చెప్పిన ఏవైనా మాటలకు భ్రమపడి ఈ రోజు వాళ్ళకు ఒక స్థానం ఇచ్చారు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మేము ఏం చేసాం, ఏం మాట్లాడాం, ఏం చెప్పాం, ఎలా వచ్చాము, ఈ రోజు మళ్ళీ ఏదైతే అవతలి వాళ్ళని విమర్శించామో లేకపోతే ఏదైతే మేము ఇది చేస్తామని చెప్పి వచ్చామో అది కాకుండా ఏం చేస్తున్నాం అనేది వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది కూడా ప్రజలు గమనిస్తారు. గమనించి వాళ్ళు ఏదైతే మాట్లాడిరో అదే సమాధానం ప్రజలు వాళ్ళకి చెప్తారు. రైట్. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన గురించి మీరు ఏం చెప్తారు? 100 రోజుల పాలన ఇప్పుడు 100 రోజులు అన్నారు, ఎన్నో హామీలు అన్నారు. 100 రోజుల్లోపు అన్ని హామీలు 6 గ్యారంటీస్ అన్నారు. 6 గ్యారంటీలో ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో 420 హామీలు ఉన్నాయి. సో ఏవేవి అమలు చేశారు ఏంది అనేది ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి చర్చ పెడదాము. మీరు ఈరోజు ఎంపీ ఎలక్షన్స్కు ముందే ఇవి చేస్తాం అవి చేస్తాం ఇది అది లేకపోతే డిసెంబర్ 9 రూపాయ ఇది చేస్తాము, రైతు బంద్ వేస్తాము, రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు బంద్ అన్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితి. ఈ రోజు సాగునీరుకి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ రోజు ఉచిత బస్సు పేరుతో బస్సు సౌకర్యం సరిగ్గా లేక ఏదైతే ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారో ఆడవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా ఉన్నారు. అదే కాక ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వ్యవసాయానికి సాగునీరు అందుతలేదు, రైతు బంధు సాయం లేదు. అంతెందుకు గ్యాస్ సిలిండర్ 500కే అన్నారు. దాన్ని జస్ట్ లేదండి ఈరోజు ఒక ప్రకటన చేయాలి, ఈ రోజు నుంచి అమలు అనాలి, అది అమలు అయ్యేది లేదు, చేసేది లేదు. ఆ గ్యారంటీలు ఇంక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆయనతో ఏం దిక్కుంటుందో కూడా తెలియదు. ఈవెన్ తాగునీరు సంబంధించింది కూడా ఇప్పటికే ట్యాంకర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది, తాగునీరు లేని పరిస్థితి ఉంది, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, కరెంటు పోతున్న పరిస్థితి ఉంది. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రోజు కరెంటు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. 100 రోజుల పాలన అని చెప్పారు, 1000 అబద్ధాలు ఆడుతున్నారు. ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఎటువంటి హామీ అమలు ఈ రోజు వరకు కాదు, రేపు అవుతుందన్న ఆశ కూడా లేదు. రైట్. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళంతా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అవకాశాలండి. అంటే రాజకీయాలు అనేవి ఏ రకంగా అయినాయి అంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు బిజినెస్లు ఉండొచ్చు, కొంతమంది లేదు మనకు ఈ 5 ఏళ్ల పాటు ఏంటో అన్న ఒక అవకాశవాదులు అయి ఉండొచ్చు, కొన్ని ప్రలోభాలు పెట్టుండొచ్చు, లేకపోతే కొన్ని నిర్బంధంగా తీసుకుపోతున్నాయి, బెదిరిస్తున్నాయి కూడా ఉన్న సందర్భాలు చూస్తున్నాయి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పద్ధతి అవలంబిస్తున్నారు. అదే రకంగా కొందరిని భయపెడుతున్నారు, కొందరిని నిర్బంధంగా, లేకపోతే కొందరు వాళ్ళ అవకాశవాదులు అయి ఉండొచ్చు. అలా అనేక కారణాలు అయి ఉండొచ్చు. భయపడితే పార్టీ మారిపోవచ్చా అనేది ఇప్పుడు ప్రజలకి మనం ఏం చెప్పాము. అసలు రాజకీయాల్లో ఇంతకుముందు అసలు రాజకీయం అంటే ఏంటి మేడం చెప్పండి? రాజకీయము ప్రజా సంక్షేమము, ప్రజా శ్రేయస్సు, నిస్వార్థంగా మనము ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పి వచ్చి ప్రజలకు అందించే సేవనే రాజకీయం. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తే అట్లా లేదు. అవకాశవాదులు, కొన్ని ఎథిక్స్ కూడా ఫాలో కాకుండా రాజకీయాల్లో తాము నిలబడ్డామా లేదా, తమకు ఇంతగా అది పెట్టి నిలబడ్డామంటే మాకేంటి, మాకు ఒక అధికార హోదా ఉందా లేదా, ఇటువంటివి మాత్రమే చూసుకునే రాజకీయం ఇప్పుడు నడుస్తుంది. కానీ అందరూ కూడా అలా ఉండరు, నేను అందరినీ కూడా అలా అనట్లేదు. అటువంటి వాళ్ళని కూడా ప్రజలు గమనిస్తారు. నెక్స్ట్ అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను.